నమస్తే ఫ్రెండ్స్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనే పదం గత 6 ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది, కానీ క్యాలెండర్ మాత్రం కనిపించదు. గత ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పటికీ దాన్ని జాబ్ క్యాలెండర్ అని అనలేము. ప్రస్తుత ప్రభుత్వం 2025లోనే క్యాలెండర్ అంటూ హడావిడి చేసింది, కానీ తీరా చూస్తే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ కూడా నేటికి అంటే 2025 చివరికి వచ్చినప్పటికీ ఇంకా పూర్తి కాని పరిస్థితి. రాసేవాడు మనవాడైతే రాతలకు కొదవ అన్నట్టుగా కొన్ని పత్రికలు జాబ్ క్యాలెండర్ అంటూ హడావిడి చేస్తున్నాయి. అలా రాయడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రకటనలు చూసి కోచింగ్ వైపు పరుగులు తీసే యువత జీవితాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఒక్కసారి ఈ పత్రికలు ఆలోచించాలి. ఈ పత్రికలు నిజంగా చేయాల్సిన పని ఏమంటే నిజమైన సమస్యల్ని ప్రభుత్వ పెద్దల వరకు తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించేలాగా చేస్తే చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో ప్రస్తుతం డిఎస్సి అభ్యర్థులు తప్ప మిగతా అభ్యర్థులంతా కూడా, మిగతా యువత అంతా కూడా తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఈ నోటిఫికేషన్లు పూర్తి కాక వాటి పరిస్థితి ఎటు తేలక ప్రభుత్వం యొక్క స్టాండ్ ఎటువైపు ఉందో అర్థం కాక తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. దీని గురించి పత్రికల్లో రాస్తే చాలా బాగుంటుంది. దాన్ని పక్కన పెట్టి 99,000 ఖాళీలు జాబ్ క్యాలెండర్ అంటూ రాయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఒకవేళ జాబ్ క్యాలెండర్ రావచ్చేమో, కానీ ఉన్న నోటిఫికేషన్లు పూర్తి కాకుండా మరొక జాబ్ క్యాలెండర్ అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ముఖ్యంగా ఈ 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎఫెక్ట్కి గ్రూప్స్ అభ్యర్థులందరూ డిప్రెషన్కి చాలా దగ్గరగా ఉన్నారు. సో ఈ పరిస్థితి మారితే తప్ప అభ్యర్థులకు భవిష్యత్తు మీద ఆశ వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వాలు కానీ పత్రికలు కానీ ముందుగా ఇటువంటి విషయాల మీద దృష్టి సాధిస్తే బాగుంటుంది. ఇక ఈరోజు ఈనాడు పత్రికలో జాబ్ క్యాలెండర్పై కసరత్తు అంటూ వచ్చిన ఆర్టికల్ విషయానికి వచ్చినట్లయితే రెవెన్యూ శాఖలో 13,000 ఖాళీలు, ఉన్నత విద్యాశాఖలో 7,000 ఖాళీలు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు, వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు, పంచాయతీరాజ్ శాఖలో 26,000 ఖాళీలు, మహిళా శిశు సంక్షేమ శాఖలో 2,400 ఖాళీలు, పాఠశాల విద్యాశాఖలో దాదాపు 30,000 వరకు ఖాళీలు. ఇలా మొత్తంగా తీసుకున్నట్లయితే దాదాపుగా 99,000 ఖాళీలు ఉండొచ్చు అని ఒక అంచనా వేయడం జరిగింది. ఈ 99,000లో 10% అంటే 9,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా అభ్యర్థులు ఎగిరి గంతులు వేసే అవకాశం ఉంది. అది జరిగిన నిజంగా అభ్యర్థుల అదృష్టం అనేది చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఫ్రెండ్స్, చూద్దాం ఏం జరుగుతుందో, ఏం అర్థం కావట్లేదు, కానీ ఏదో మొత్తానికి జాబ్ క్యాలెండర్ అంటూ ఒక ఆశ అనేది ఉంది. కాబట్టి ఈ గ్రూప్ 2లో సిపిటీలో ఉన్న అభ్యర్థులు కావచ్చు, లేదా సిపిటీలో లేని అభ్యర్థులు కావచ్చు, అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జరగాల్సింది జరగక మానదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇదే రీనోటిఫికేషన్ వస్తుందో తెలియదు, లేదా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఏది జరిగినప్పటికీ కొత్త నోటిఫికేషన్ రావడం అయితే పక్కా. అది ఎప్పుడు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి వచ్చిన తర్వాత సమయం లేదంటూ బాధపడే బదులుగా ఇప్పుడు కుదిరితే ప్రభుత్వ పెద్దల్ని కలిసి ఇప్పుడున్న అనిశ్చితిని తొలగించడానికి ప్రయత్నం చేయడం ఒకటి. రెండవది, అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయితే ఆ నోటిఫికేషన్లో అయినా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ఆ రకంగా మీ యొక్క కృషిని ఇప్పటి నుంచి మొదలు పెడితే మంచిదని నా అభిప్రాయం.